హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండేస్ హాలిడే. నేనైతే వీళ్ళు లేపుతున్నాను. ఇప్పుడు నియర్ 8 అవుతుందండి, అయినా వీళ్ళు లేవలేదు. కళ్ళు తెరిచి మళ్ళీ పక్క తిరిగి పడుకుంటాడు మా పెద్దోడు. చిన్నోడైతే లేచాడు కానీ బెడ్ మీద ఆడుకుంటున్నాడు. వీక్ మొత్తం ఫుల్ బిజీగా ఉండి వీకెండే మాత్రం ఇలా రెస్ట్ తీసుకుంటారనమాట. అందుకే నేను కూడా వదిలేశాను. ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకోండి అని చెప్పి. ఈ లోపైతే నేను టీ పెట్టడానికి అయితే వెళ్ళాను. చిన్నోడికైతే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు స్నానం అయితే అయిపోయేది. కాకపోతే ఈరోజు సండే కాబట్టి నేను వాళ్ళు అందరం కూడా రిలాక్సింగ్ మోడ్లోనే ఉన్నాము. నేనైతే టీ పెడుతున్నాను. ఆయన లేచేసరికి ఇదిగోండి టీ పెట్టిన తర్వాత ఒకసారి అయితే లేపాను. లేపితే ఆయన లేచి మొబైల్ చూసుకుంటున్నారు. ఈ లోపు నేను టీ గ్లాసెస్లో వేసి ఆయనకి ఇవ్వడానికి అయితే వెళ్ళాను. ఆయన అయితే బాగుందని అంటున్నారు అనమాట టీని. నేను అన్నాను, టీ బాగోవడం ఏంటి అని అంటే, అయితే సరే బాగోలేదు అని అంటున్నాడు. అక్కడికి కొంచెం నవ్వుకున్నాము. అంటే వీక్లో వన్స్ అయినా అలా నవ్వుకొని సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. వీక్ మొత్తం బిజీ మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు అలా బిజీగా ఉంటుంది. వీక్లో 1 డే మాత్రం బాగుంటుంది. నైట్ కంచాలు కూడా క్లీన్ చేయలేదు, మార్నింగ్ లేచి చేద్దాంలే అని చెప్పి. ఎవ్రీడే అయితే నైటే క్లీన్ చేసుకుని ఉంచుతాను. అలాంటిది రేపు సండే కదా రిలాక్స్గా చేద్దామని చెప్పేసి నైట్ అయితే కంచాలు అయితే అలా వదిలేశాను. ఇదిగోండి మేమైతే కొంచెంసేపు మాట్లాడుకున్నాము, నవ్వుకున్నాం అనమాట. ఇందాక నేను చెప్పాను కదా. మళ్ళీ ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నారు. టీ చల్లారిపోతుంది, టీ తాగనంటే లేదు కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది మాట్లాడాలంటే అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆ లోపైతే నేను చిన్నోడికి స్నానానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వారైతే చిన్నవాడి దగ్గరికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ లోపు నేను ఏం చేశానంటే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నొలగైతే కలుపుతున్నాను. నొలగంటే ఏం కాదండి, శనగపిండిలో కొంచెం పాలమేగడ తీసుకుని ఆ పాలమేగడిని కొంచెం వాటర్ వేసి కలిపి అదే నేను ఎవ్రీడే పెడతాను బాబుకి. ఇప్పుడైతే 4th మంత్ బాబుకి. ఇదిగోండి ప్రిపేర్ అయితే చేసి స్నానం కూడా చేశాను. స్నానం చేసిన తర్వాత మళ్ళీ టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజైతే ఎర్రనోక ఉప్మా చేస్తున్నాను. దీనికోసమైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపులు, కరివేపాకు అన్నీ రెడీగా చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తున్నాను. 1 గ్లాస్ అయితే నేను ఎర్రనొక తీసుకున్నానండి. దానికైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అది ఎంతవరకు వచ్చిందో చూడడానికి వెళ్ళాను. ఇంకా బాబు ఉయ్యాలకు సంబంధించినవి కూడా కొన్ని అయితే నానబెట్టాను, అవి చేతితో ఉతకాలి. మళ్ళీ వచ్చి ఒకసారి ఓపెన్ చేశాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. ఇంకా తినడమే లేట్ అనమాట. ఇంకా పెద్దోడైతే వాడు బొమ్మతో ప్రయోగాలు అయితే చేస్తున్నాడు. ఫ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చేసి అలా ఉంటుంది. మా పెద్దోడితో రచ్చ మామూలుగా ఉండదు. ఇంకా టిఫిన్కి అయితే అందరం కూర్చున్నాము. టిఫిన్ అయితే నేను ప్లేట్స్లో పెట్టేశాను. వాళ్ళిద్దరైతే తింటున్నారు, మాట్లాడుకుంటూ తింటున్నారు. విత్ యాక్షన్స్ అనమాట, మీరే చూడండి. నిన్న సాటర్డే చేసిన కొబ్బరికాయ పచ్చడి కూడా ఉంది కొంచెం, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. తింటావా అంటే తింటానన్నారు, అది కూడా తీసి ఇచ్చాను. పచ్చడి వేసుకొని తింటున్నారు. ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత 2 జాంకాయలు ఉంటే అవి కూడా కట్ చేసుకుంటున్నారు. కట్ చేసిన దగ్గర కూడా వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. మా హస్బెండ్ ఏమో చాకుతో కట్ చేస్తుంటే మా బాబుగాడు ఏమో నేను ఫోర్క్తో కట్ చేస్తాను ఇవ్వు డాడీ అని చెప్పేసి దానికోసం కూడా యుద్ధమే జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ ఇంకేంటి, 10:30 అయిపోయిందండి టిఫిన్ చేసేసరికి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఆయన అయితే బయటకు వెళ్ళి మటన్ అయితే తెచ్చారు. ఆ మటన్కి అయితే నేను ప్రిపరేషన్ అయితే చేశాను. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఒక పక్కన అయితే రైస్ పెట్టాను. మటన్లోకి అయితే ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి, ఇంకా జీలకర్ర మాత్రమే వేసి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. దీని తర్వాత టమాటాలు కూడా వేసుకొని కలుపుకున్నానండి. ఇదంతా మగ్గిన తర్వాత ఇంకా కారం, ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇంకేంటండి విషయాలు, సండే మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? లేటుగా తినడం, లేటుగా వండుకోవడం. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏ నాన్ వెజ్ వండారో ఒకసారి కామెంట్ చేయండి. వాటర్ వేసాను, వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఈ లోపైతే బాబు ఫుల్గా పడుకున్నాడు. బాబుకి అయితే తయారు చేసి బెడ్ మీద అయితే పెట్టేశాను. బాబు పడుకుండిపోయాడు. మళ్ళీ వచ్చాను, కూర అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. ఫుడ్ తినేసిన తర్వాత ఒక 3 అవర్స్ అయితే కంప్లీట్గా పడుకున్నామండి. ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది. మనకి వీక్లీ వన్సే కదా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ఉన్న టైంలో కూడా ఇంట్లో ఉంటే ఏం బాగుంటుందండి, బయటకైతే వెళ్ళాలి. అందు గురించే మాకు దగ్గరలో ఉన్న గాజువాక సిఎంఆర్కి అయితే వెళ్ళాము. గాజువాక సిఎంఆర్లో అయితే 2 ప్లేయింగ్ జోన్స్ ఉన్నాయండి. 3rd ఫ్లోర్లో ఒకటి, 4th ఫ్లోర్లో ఒకటి ఉంది. 4th ఫ్లోర్కి అయితే మేము వెళ్ళిపోయాము. అక్కడైతే చిన్నపిల్లలకు ఉంది. ప్లేయింగ్ జోన్స్ అయితే చాలా బాగున్నాయండి, న్యాచురల్గా ఉన్నాయి.
థర్డ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత 300 రూపీస్ పెట్టి ఒక కార్డు అయితే తీసుకున్నాను బాబుని గేమ్స్ ఆడిపించడానికని. 300 రూపీస్ పెట్టి ఒక కార్డు తీసుకుంటే 280 రూపీస్ అయితే ఆ కార్డులో మనకి యాడ్ అవుతాయి. 20 రూపీస్ కట్ అయ్యి అది కూడా మనకి 1 ఇయర్ వ్యాలిడిటీ వస్తుందండి. అంటే ఈరోజు మనం 150 రూపీస్ గేమ్స్ ఆడామనుకోండి, నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత అయినా వచ్చి 150 అయితే యూస్ చేసుకోవచ్చు. అలా 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. మేమైతే 300 రూపీస్ కార్డు అయితే తీసుకున్నాము. ఇక్కడ 30 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. బాబు అయితే ఫస్ట్ బాల్ గేమ్ ఆడాడండి. ఇది స్టార్ట్ అయిన తర్వాత బాల్ అయితే వేయాలి. బాబు అయితే ఫస్ట్ స్లోగా వేయడం స్టార్ట్ చేశాడు. పైనుంచి అయితే బాల్స్ పడతాయి, అలా స్పీడ్ చేశాడు అనమాట. ఈ గేమ్ అయితే 40 రూపీస్. ఈ గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో గేమ్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ అయితే బ్యాట్మ్యాన్ గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళైతే చెప్తున్నారు ఎలా ఆడాలి ఏంటి అని. వాడైతే అలా ఆడుతున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది అరౌండ్ 60 రూపీస్ అయితే పడింది. చిన్నపిల్లలకైతే బెస్ట్ జోన్ అండి, ఇంకా వేరే ఒక మాటే లేదు. నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే గేమ్కి వచ్చాము. ఇది బౌలింగ్ గేమ్ అంట. ఇదైతే 40 రూపీస్ అన్నారు. 6 బాల్స్ ఇస్తారు. 6 బాల్స్ కూడా 6 టైమ్స్ వేయచ్చు. ఇదైతే బాగానే వేశాడండి, బాగానే పడ్డాయి. లాస్ట్లో అయితే చిన్న జోక్ కూడా జరిగింది. సీడ్ 6th టైం వేసినప్పుడు ఒకటైతే పడలేనప్పుడు మా హస్బెండ్ అన్నారు, అలా కాదు నాన్న ఎలా వేయాలని చెప్పేసి అన్నాడు. బాగా వేశాడండి మా హస్బెండ్. వెంటనే వెళ్ళి పడిపోయింది, మీరు ఒకసారి చూడొచ్చు. అది దాని పక్క నుంచి వెళ్ళిపోయింది. అలా ఉంటుంది అనమాట మనతోని. ఇంకేంటండి, మీరు కూడా ఈవినింగ్ ఏదైనా ప్లాన్ చేసుకుని బయటకు వెళ్ళారా? వీక్లీ వన్స్ అయినా అలా బయటకు వెళ్తే పీస్ఫుల్గా అయితే ఉంటుందండి పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం. మాకు ఇంకా చిన్న బాబు ఉన్నాడు, అయినా కూడా మేము వెళ్ళాము. ఎందుకంటే చిన్న బాబుని గురించి చూసుకుని పెద్ద బాబుని హ్యాపీనెస్ని అయితే పోగొట్టలేము కదా, అందు గురించి అయితే వెళ్ళాము. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకో గేమ్ ఆడతాను మమ్మీ అని చెప్పేసి అన్నాడు. ఆ గేమ్ కూడా తీసుకెళ్ళాము. ఇదైతే 60 రూపీస్ అండి. ఈ గేమ్లో అయితే ఎనిమల్స్ని కిల్ చేయాలన్నమాట. అది కూడా బాగా చేశాడు, చూడొచ్చు మీరే. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫ్లోర్ మొత్తం తిరిగాడండి. అసలు ఎక్కడున్నాడు ఏంటని మేము వెతుక్కోవాల్సి వచ్చింది. అంతలా ఎంజాయ్ చేశాడు. పిల్లలకి ఇంకేం కావాలండి. మేము ఇంకా టైం అయిపోయిందని పైనుంచి కిందకు వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. అలాగే ఐస్ క్రీమ్ స్టాల్కి వెళ్ళాము. ఈ లోపు మా దర్శిత్ ఉన్నాడు కదా, KFCలోకి దూరాడు. KFC నుంచి రానా అన్న అంటే, లేదు మమ్మీ ఇక్కడే తిందామని చెప్పేసి అన్నాడు. ఇంకెంత చెప్పినా వెళ్ళలేదు. ఇంకేం చేస్తాము, మన వల్ల కాదు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చామండి. ఆర్డర్ వచ్చేసరికి అయితే టైం పడుతుంది KFCలో మాత్రం. ఈ కాంబో అయితే తీసుకున్నాము. చికెన్ పాప్కార్న్, పెరి పెరి చికెన్ అంట, అదొకటి, ఒక డ్రింక్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకున్నాము. ఇవైతే తిన్నాము. పెరి పెరి చికెన్ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. బాబు కూడా చాలా బాగా తిన్నాడు అది. ఇంకా చికెన్ పాప్కార్న్ విషయానికి వచ్చేసరికి అది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి సాసెస్ అవి వేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మరీ తింటున్నాడు. తినడం అయిపోయిన తర్వాత CMR నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేనైతే ఒకసారి అలాగ వీడియో తీశాను. ఇదేనండి మా సండే బ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, గుడ్ నైట్, బాయ్.